హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈరోజు చాలా బెంగగా దిగులుగా అయితే ఉన్నానండి. ఎందుకనేది కూడా చెప్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో కూడా చాలా చిన్నదండి, 4 మినిట్స్ వీడియోనండి. ఇక్కడ మీకు చూపించిన ఫోటో అయితే మా రూమ్లో ఫోటో అండి, కృష్ణుడి ఫోటో. చాలా బాగుంటుంది. అనుకోకుండా ఎందుకో వీడియో తీసాను, ఒకసారి మీకు కూడా చూపిద్దాం కదా అని వీడియోలో అయితే యాడ్ చేశాను. మీకు కూడా కనుక ఆ ఫోటో నచ్చుంటే కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ వ్యూ అంతా కూడా ఎందుకు చూపిస్తున్నానంటే మా మెయిన్ డోర్ తీయగానే ఈ ప్లేస్ అంతా కూడా కనిపిస్తుందండి. చాలా గ్రీనరీగా పచ్చదనంతో చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా, మధ్యలో ప్లేస్ ఖాళీగా ఉంది కదా, ఈ మధ్యన బాగు చేశారండి. ఆకుకూరలు అవి వేస్తారంట. మాకు ఆకుకూరలు అవి కూడా చాలా దగ్గర తెచ్చుకోవడం కూడా ఇంకా దగ్గరగా అయితే ఇంటి దగ్గరలో అయితే వేస్తున్నారు. మాకు చాలా ఇంకా సింపుల్ అనమాట తెచ్చుకోవడం. ఇంకా అలా వీడియో తీసిన తర్వాత ఇప్పుడైతే ఇంక లోపలికి వచ్చానండి. లోపలికి వచ్చేసరికి అయితే పిల్లలు బట్టలు అవి సర్దేసుకుంటున్నారు. వాళ్ళకి హాలిడేస్ అయితే అయిపోయినాయండి. అంటే ఆగస్టు వరకు ఉంటానన్నారు. ఇంక సడన్గా కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది వచ్చేయమని. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారండి. హాలిడేస్ వాళ్ళు వచ్చి 2 నెలలు అయింది. అయినా ఎలా గడిచిపోయినాయి కూడా తెలియట్లేదు. రోజులు అలా గడిచిపోయినాయి. నాకు వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే కొంచెం బాధగా అయితే ఉందండి. కానీ ఏం చేస్తాం, ఏమీ చేయలేము. వాళ్ళు చదువుకోవాలి కాబట్టి. ఇంక ఇప్పుడైతే వెళ్ళారనుకోండి, అంటే ఇప్పుడు జూలై కాబట్టి జూలైలో వెళ్తున్నారు. మళ్ళీ వస్తే ఇంక దసరాకు కూడా రారు నాకు తెలిసి. సంక్రాంతికి వస్తారండి. ఇంకా అంతే, సంక్రాంతికే వస్తారు, మళ్ళీ రారు. ఇంకా అన్ని రోజులు గ్యాప్ వచ్చింది కదా అని నాకైతే బాధగా ఉంది మధ్యలోని. సర్లే ఇంకేం చేయలేము కదండి. చదువు కన్నా ముఖ్యం ఏది కాదు ఈ రోజుల్లోని. ఇంక చదువుకోవాలి కాబట్టి ఇంకా నేనైతే ఇంకా సరే నా బాధను పక్కన పెట్టి ఇంకా వీళ్ళకైతే టిఫిన్ వేసి ఇచ్చేస్తున్నానండి. ఇలా టిఫిన్ అయితే వేసేసిన తర్వాత ఇంకా నిన్న బుధవారం అనమాట. బుధవారం అయితే బిర్యానీ చేశాను. ఆ బిర్యానీయే ఇంకా ఉండిపోయింది అనమాట. ఇంకా బిర్యానీ అయితే మాకు సరిపోద్దండి. ఇంక ఈరోజు వంట అయితే ఏమీ చేయలేదు. ఇంక తెల్లారితే శుక్రవారం కదా అనేసి గ్యాస్ అంతా కూడా స్టవ్ క్లీన్ చేసేసాను మొత్తానికి. ఇంకా క్లీన్ చేసేసిన తర్వాత మా పెద్దోడైతే బయటికి వెళ్దామని అన్నాడు. తనకి చిన్న పని ఏదో ఉందంట, బయటికి వెళ్దామని అన్నాడు అనేసి ఇంకా స్టవ్ కూడా శుభ్రం చేసేసి ఎక్కడ స్టాండ్లు అనేవి పెట్టేస్తున్నాను. అలాగే మీకు ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నానండి. వీడియో చూస్తున్నారండి, ప్లీజ్ ఎవరు లైక్ చేయట్లేదు. ఎందుకు లైక్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. లైక్ చేస్తే యూట్యూబ్లో ఎదిగిపోతామని భయపడుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్ వీడియో తీయడం అనేది సామాన్య విషయం అయితే కాదండి. ఒక వీడియో తీసి ఒక రోజంతా వీడియో తీసి ఎడిటింగ్ చేయాలంటే ఒక 2 రోజులు కష్టం అయితే ఉంటుందండి. మీ నుంచి కోరుకునేది ఏమీ లేదు, ఒక లైకేనండి. ఒక లైక్ చేస్తే చాలండి. ఒక లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది వీడియోని అనేది. ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి. అలాగే మా అబ్బాయి బయటికి వెళ్దామని అన్నాడు. ఇంక సడన్గా అయితే ఇంక బయటికి బయలుదేరాం. ఇంకా పనుండి అయితే బయటికి బయలుదేరామన్నాం కదా. ఇక్కడైతే కొన్ని వస్తువులు అయితే తీసుకోవాలండి. ఈ షాప్లో చూడండి, లేని వస్తువు అంటూ లేదండి. అలాగే ఇక్కడ కొన్ని వస్తువులు అయితే తీసుకున్నామండి. నిజంగా చాలా బాగున్నాయి ఇక్కడ ఐటమ్స్ అయితే. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బాక్సులు అయితే రకరకాల మోడల్లో అయితే బాక్సులు అయితే ఉన్నాయండి. నాకైతే ఈ బాక్స్ అయితే బాగా నచ్చింది. నెయ్యి వేసుకునే బాక్స్ అండి. ఇది పెద్దగా ఉందన్నమాట బాక్స్ కూడాని. చూడండి ఎంత బాగుందో. అలాగే చిన్న చిన్న డబ్బాలు బాక్సులు కూడా ఉన్నాయండి. ఇగోండి ఈ బాక్సులు అయితే 100కి 3 అంట. బాగున్నాయి బాక్సులు అయితే. ఇవి అయితే 3 బాక్సులు అయితే తీసుకున్నాము. ఇక్కడ ఇవే కాదండి, కత్తులని, చాట్లని, కత్తిపీటలని, ఇలా తాటి పేచుని తీసుకునేది. ఇదిగోండి నాకైతే ఇది బాగా నచ్చింది, మొక్కలు తీసుకునేది. ఇది చెప్పడం అయితే 350 250 అయితే చెప్పారు. నాకైతే బాగా నచ్చింది. ఇదైతే 150. ఇదైతే తీసుకుందాం అనుకున్నాను కానీ తీసుకోలేదండి. ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ తీసుకుంటాను. ఇంకా అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. లేదంటూ వస్తువు ఏమీ లేదండి. చూశారు కదండి వీడియో. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్